హాయ్ అండి, నమస్తే. నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరణ్య వావ్ కిచెన్స్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ మ్యాగీ తయారీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మ్యాగీ సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను 3 ప్యాకెట్స్ మ్యాగీ తీసుకుంటున్నాను. దానికి సరిపడా వాటర్ వేసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతుండగా మ్యాగీని వేసుకోవాలి. ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక 1/2 కప్పు టమాటా ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. బఠానీ వేసుకుంటే ఇంక చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మ్యాగీ ప్యాకెట్లో మసాలా వస్తుంది కదా, అది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మంచిగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా తయారు చేసుకునే మ్యాగీ. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.